ఓ పక్కన అద్భుత అవకాశాలున్నాయి, మరో పక్కన మన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సామూహికమైన అంశాల్లో. రెండోది, కొంతమందికి ఎదిగే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎవరికి? నిజమైన విద్య అందిన వాళ్ళకి. నిజమైన విద్య అంటే ఉత్తుత్తి కాగితం కాదు, డిగ్రీ సర్టిఫికేట్ కాదు. మీరేమనుకోవద్దు. 180 మందికి ఈ దేశంలో విద్య లేదు, చట్టుబంధులు లేదు. ఊరికే మనం మోసం చేసుకుంటున్నాం. పిల్లలు తప్పు కాదు, అది పూర్తిగా వ్యవస్థ ఈ యువతరాన్ని మొత్తాన్ని కూడా మోసం చేస్తున్నది. పాపం కష్టపడి చదువుకుంటున్న, బండెడు పుస్తకాలు మోస్తున్న, తల్లిదండ్రులు బోళ్ళంత త్యాగాలు చేస్తున్న, సమాజం విద్యని గౌరవిస్తున్న విద్య అందకుండా చేశాం. ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేస్తే 14-18 వయసు మధ్య, అంటే స్కూల్ పూర్తయి ఉండాలి కదా, 150 మందికి గడియారం చూసి టైం చెప్పడం చేత కాలేదు. నా గడియారంలో 11 గంటల 11 నిమిషాలు అయింది. 170-80 మంది 11 గంటలకు అటు ఇటుగా ఉందని చెప్పగలుగుతున్నారు. కానీ 11 గంటల 10 నిమిషాలు లేక 11 గంటల 11 నిమిషాలు 150 మంది మాత్రం చెప్పగలుగుతున్నారు. 21వ శతాబ్దంలో 14-18 ఏళ్ల వయసు మధ్య. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుని అన్నా అని చెప్పంటే కూరగాయలు తూకం వేయలేకపోతున్నారు. 2.5 కేజీలు వంకాయలు కొనాలంటే 2.5 కేజీలు రాళ్ళు పెట్టడం చేత కాదు 150 మందికి. పిల్లలు తెలివితేటలు లేక కాదు, తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. పుట్టుకతో తెలివితేటలు కొంతమందికి మాత్రమే అబ్బల. ప్రకృతి లేకపోతే దేవుడు అందరికీ పంచాడు. కానీ తెలివిని బయట పెట్టే ఏర్పాట్లు జరగల. ఉత్తుత్తి చదువు, ఉత్తుత్తి స్కూళ్ళు, ఉత్తుత్తి అధ్యాపకులు, ఉత్తుత్తి జీతభత్యాలు చాలామందికి. దాంతో పరీక్షలు పాస్ అవుతున్నారు. 96% పాస్, 99% పాస్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 98% మార్కులు, 99% మార్కులు. ఏవి నేర్చుకుంటున్నారని చూస్తే కనీస ప్రమాణాల విద్య, అంటే 8వ తరగతి అనుకోండి, 10వ తరగతి అనుకోండి, 10వ తరగతిలో ఏం నేర్చుకోవాలని మనం ఆశిస్తున్నాం. లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. అది వచ్చిన వాళ్ళు 25%, 30%. మన పరీక్షలను 96% మనం చెప్తున్నాం. అదే ప్రభుత్వం నిజంగా ఏం నేర్చుకోవాలని చూస్తే 26%, 27% మాత్రం వస్తున్నారు. ఇది మొట్టమొదటి సమస్య ఈ దేశంలో.